అందరికీ నమస్కారం అండి వన్స్ అగైన్. సో 2025 అనేది చాలా చాలా మెమరబుల్ ఇయర్ అండి. ఆర్టిస్ట్గా నేను ఆల్మోస్ట్ డిసెంబర్ 2011లో నా జాబ్ క్విట్ చేసి వచ్చాను యూఎస్ నుంచి. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే 2025 డిసెంబర్ ఇది. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 14 years ఆఫ్ అది వనవాసం అంటారు కదా, నాకు టీఎఫ్ఐకి బానిసగా బతికాను నేను ఈ 14 years. సో ఈ ఇయర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా నాకు ఉండింది. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి నుంచి నేను మ్యూజిక్ చేసిన ఫిలిమ్స్ కథా కమామిషో అని ఒక సినిమా రిలీజ్ అయింది. అండ్ అది మంచి రామ్కామ్, మ్యూజికల్లీ చాలా క్రిటికల్లీ ఎక్లెయిమ్డ్ అది. అండ్ అలానే కంటిన్యూటీలో బాపు అని ఒక విలేజ్ డ్రామాకి మ్యూజిక్ చేశాను. అండ్ రీసెంట్గా మా బన్నివాస్ గారితో మిత్రమండలి మూవీ చేశాను. అండ్ ఆ సాంగ్స్ అన్ని కూడా మీరు చాలా ఆదరించారు. అండ్ ఇప్పుడు ఈషా ఫిలింతో ఒక హారర్ థ్రిల్లర్తో మీ ముందుకు వస్తున్నాను. సో ఇన్ని జానర్స్ ఒక ఇయర్లో మ్యూజిక్ డైరెక్టర్గా నాకు రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ నేను రచయితగా సంక్రాంతికి వస్తున్నాంలో సాంగ్ రాయడం జరిగింది. అది ఎంత బ్లాక్ బస్టర్ మీకు తెలుసు. అండ్ ఓజీలో హంగ్రీ చిట్టా వచ్చింది. సో ఇట్లా చాలా మెమరబుల్. మన శ్రీ విష్ణు గారు కూడా #సింగిల్లో రాశాను. సో మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఒక గ్రాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది అనమాట కమింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఈ ఇయర్ నాకు ఎన్నో ఇచ్చింది, అలానే ఈషా రూపంలో ఒక థియేట్రికల్ హిట్ కూడా ఇస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అండ్ దీనికి ముఖ్య కారణమైన నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి, సార్ లవ్ యూ. జర్నీ ఈజ్ అ మెమరబుల్ జర్నీ. ఎందుకంటే 2 years అయింది ఎగ్జాక్ట్గా. ఇవాళ మార్నింగ్ కూడా నేను వాట్సాప్లో మన పాత క్లిప్స్ అన్ని చూసుకోవడం, మార్నింగ్ జనవరి నుంచి Jan 24 నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఇట్ వాస్ లైక్ వెరీ 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 అన్ఫర్గెటబుల్ జర్నీ అని చెప్పొచ్చు. అండ్ ఆయన చాలా నేర్చుకున్న ఆయన పేషెన్స్, ద వే హీ కన్సీవ్ ద ఫిలిం, అండ్ ఆయన సాధించిన విధానం, అవుట్పుట్ అనేది ఇన్క్రెడిబుల్ అది. అండ్ అలానే నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్కి ఇలాంటి స్టేజ్ని ఇచ్చి అండ్ సినిమాకి ఇలాంటి ఒక రీచ్ తీసుకొచ్చి, ఒక బస్ తీసుకొచ్చి మీ అందరి ముందు తీసుకొస్తున్నందుకు బన్నివాస్ సార్ అండ్ వంశీ నందిపాటి గారు, కుడోస్ టు యూ సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది నాలాంటి ఎంతోమందికి అది ఒక డోర్ ఓపెన్ అవుతుంది ఈరోజు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగుంది అని అందరు మాట్లాడుతున్నారు. సో దానికి ముఖ్య కారణం ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఐ వాంట్ టు కాల్ మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ అసోసియేట్ కుశల్. ఒకసారి స్టేజ్ మీదకి వస్తే. సో కుశల్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 10th ఫిలిం. ఇది ఈజ్ బీన్ లైక్ మై సౌండ్ మ్యాన్. ఆల్మోస్ట్ అన్ని జానర్స్ ఎంత వర్సటైల్గా ఏ సాంగ్ ఇచ్చినా దాని ప్రోగ్రామింగ్ చేయగలడు. అండ్ అలానే ఏ స్కోర్ ఇచ్చినా దాన్ని నిలబెట్టగలిగే ఒక వర్తబుల్ టెక్నీషియన్ ఈ అబ్బాయి. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ యూ యాజ్ మై అసోసియేట్. అండ్ నాకు బేసిక్ కొంచెం నర్వస్గా ఉంది. నువ్వు మాట్లాడేది నేను చెప్పాలని కూడా చెప్పు, మాట్లాడు. ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఒక చిన్న సామెత ఉందండి, జనరల్గా నీటిని నార్మల్గా తాగితే మంచినీరు అంటారు, కానీ అదే వాటర్ని శంఖంలో వేస్తే తీర్థం అంటారు. అంటే మహాప్రసాదంగా మనం భావిస్తాం కదండి. అయితే మా సినిమాకి శంఖంలో మారి అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్న బన్నివాసు అండ్ వంశీ గారికి మెనీ థ్యాంక్స్ సార్. ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నాను, ఇంత మీడియా పెద్దల ముందు, ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కమింగ్ టు మా డైరెక్టర్ గారండి, శ్రీనివాస్ మన్నే గారు. యాక్చువల్గా ఈ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు కథ ఓకే అయిందండి. సార్కి ఒకటే అడిగాను, సార్ మనం హర్రర్ సినిమా చేస్తున్నాం కదా, హర్రర్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సార్. అంటే ఓకే, చాలా వరకు హర్రర్ సినిమాస్ వచ్చాయి, మనం తీస్తే ఇది ఒక మార్క్ లాగా ఉండిపోవాలి సార్ తెలుగు ఇండస్ట్రీలో. అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అతను అడిగానంటే అతని గురించి నాకు తెలుసండి. మనం ఏదైనా అడిగితే ఒక 5% 10% అడిగామనుకోండి, 100% అవుట్పుట్ వస్తారు అతను. ఓకే, అతని మీద ఉన్న నమ్మకంతో సార్ హర్రర్ అంటే ఇంకా ఎలా ఉండాలంటే ఇంకా అంటే కొన్ని వర్డ్స్ మనం చెప్పలేమండి, ఆ రేంజ్లో చేశారు అతను. సో ఇదే విధంగా కంప్లీట్ అయిందండి, సినిమా అంతా అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ చూసేటప్పుడు థియేటర్లో నేను దాము గారు కలిసి చూస్తున్నామండి. ఆల్రెడీ నాకు సినిమా స్టోరీ అంతా తెలుసండి.
షూటింగ్లో ఉన్న ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది అంతా కూడా A to Z తెలుసండి నాకు. తెలిసినా కూడా ప్రివ్యూ చూసేటప్పుడు ఒక 10 to 12 టైమ్స్ అండి చాలా భయపడ్డామండి. చాలా భయపడ్డాం. అంటే తెలిసిన స్టోరీని కూడా భయపడడం అనేది చాలా రేర్ అండి అది. చూసిన తర్వాత ఇంకా సినిమా అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వస్తే ఇంకా అడుగుతూ ఉంటారు కదా రివ్యూస్, అంటే ఎలా ఉంది సినిమా అని. ఒక 10 to 15 మినిట్స్ అయితే మాత్రం అస్సలు బ్రెయిన్ పనిచేయలేదండి. అంటే రివ్యూ చెప్పాలి అంటే అసలు ఏం అర్థం అవ్వలేదు సినిమా. అంటే బ్రెయిన్ అంతా సేక్ అయిపోయినట్టు అనిపించిందండి. అంటే ఆ భయానికి, అంటే చూసారా ఏదైనా బాగా భయపడ్డాం అనుకోండి, మనకి గుండెల్లో ఎట్లా చిన్న అదురులా ఉంటుంది, అలా హాంటింగ్లా ఉంటుంది. అప్ టు నాకు 15 మినిట్స్ వరకు ఆ హాంటింగ్ అయితే ఫీల్ అయ్యానండి. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చానండి. అంటే అంత భయంకరంగా ఉంటుందండి సినిమా అయితే మాత్రం. వాసు గారు చెప్పేటప్పుడు మీడియా ముందు చెప్పారు, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు రావద్దండి. 100% కరెక్ట్ సార్. అతను మీడియా ముందు చెప్పారు. నేను షో చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ చాలా మంది చెప్పానండి. అంటే కొంచెం డిఫరెంట్గా చెప్పాను అంతే. అంటే ఈ సినిమా అయితే చాలా భయపెడుతుంది సార్. అంటే ఇదేదో నా సినిమా మేము చేస్తాం కాబట్టి అది గొప్పగా అయితే చెప్పట్లేదండి, చాలా తక్కువే చెప్తున్నాను. అయితే ఇందులో హర్రర్ కంటే చూసుకుంటే అండి చాలా వరకు హర్రర్ అంటే ఒక చిన్న మసాలా అండి అంతే. దీన్ని మించిన స్టోరీ ఉంటుందండి. చాలా వరకు నేను ఆర్టికల్స్ చాలా వరకు రీసెంట్గా చూశానండి, చాలా వరకు మీడియాలో వాటిని. అందరూ కూడా అండి ఓకే స్టోరీని అయితే చాలా వరకు గెస్ చేశారు, కానీ దానికి మించిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి స్టోరీ అయితే మాత్రం. అంటే ఇది మీరు ఒక 100 హౌస్కి వెళ్తే ఒక 99 రూపీస్ టికెట్ ఉంటుందండి. కానీ ఈ సినిమాకి వస్తాయండి 1000 రూపీస్ ఈక్వల్, అంటే ఒక టికెట్ 100 ఈక్వల్ 1000 రూపీస్ లాగే ఫీల్ అవుతారండి. ఇదే సినిమాని మీ హర్రర్ తీసేసినా కూడా బ్లాక్ బస్టర్ అండి. ఇది హర్రర్ అనేది కంటెంట్ పక్కకు తీసేస్తే యాజ్ ఇట్ ఈజ్గా సినిమా తీస్తాండి 100% బ్లాక్ బస్టర్ అండి. అంటే ఈ సినిమాలో హర్రర్తో పాటు మంచి కంటెంట్ అయితే ఉందండి. చాలా బాగుంటుంది. అందరూ రండి, December 25th వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా భయపడతారండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. We are not happy, sir. ఎందుకంటే చాలా మందికి నన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, టాలెంట్ గొప్పదా, ఆపర్చునిటీ గొప్పదా? ఎస్ఏ ఆపర్చునిటీ గొప్పది. ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత యూ కెన్ ఇంప్రూవ్ యువర్ టాలెంట్. బట్ టాలెంట్ ఉండి కూడా నీకు ఆపర్చునిటీ లేదంటే దాని అంత సాడ్ ఇంకోటి లేదు. నేను ఈ విధంగా మీ ముందు చేయడానికి గల కారణం కానీ ఏదైనా రీజన్ ఉంది అని అంటే, ఎంతోమంది టాలెంట్ ఉన్నటువంటి ఒక గ్రూప్ సమూహం ఇక్కడ పనిచేసింది. వాళ్ళ యొక్క కష్టం నా ఒక చిన్న పెర్ఫార్మెన్స్ తోటి ముందుకు నెడుతుంది అనేటువంటి ఒక ఆశ వాళ్ళ గురించి ఎక్కించి నన్ను అడిగినప్పుడు నేను వెనక్కి పోయినట్టుంది. నా అంత మూర్ఖులు కానీ నా అంత దరిద్రుడు కానీ ఎవరు ఒక స్టెప్ తోటే ఒక మూమెంట్ ముందుకు వెళ్తుందంటే వీ నీడ్ టు పుష్. దట్ ఈస్ మై గురు నాకు నేర్పినటువంటి మాట కానీ అట్టిట్యూడ్ కానీ. వారు అడగగానే నేను ఇలా చేశాను, దయచేసి క్షమించండి, ఎవరికైనా తగిలి ఉంటే క్షమించండి. సో దిస్ ఈజ్ ద మెథడ్. ఈ క్యారెక్టర్ నేను అడిగినప్పుడు నాకు నిందాన మూవీ డైరెక్టర్ గారు వీరికి నాగ శ్రీనివాస్ గారికి నా పేరు రిఫర్ చేస్తున్నాను. విష్ణుభయ్య కూడా ఒక సినిమా చేసినప్పుడు ఇలాంటి టాలెంట్ వల్ల నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. 2 చోట్ల రిఫర్ చేసినట్టు కానీ శ్రీనివాసరావు గారికి రిఫర్ చేసిన చెప్పగానే దాన్ని చూడగానే సార్ మీరు కొంచెం బిఎడ్ పెంచుకోవాలి, ఇప్పుడు బిఎడ్ లేదు, హెయిర్ పెంచుకోవాలి, బిఎడ్ పెంచుకోవాలి, ఇది మీ అడ్వాన్స్ అని ఇమ్మీడియట్లీ సెకండ్ డేనే నాలో వెంకట్ ద్వారా నాకు అడ్వాన్స్ కూడా పంపించాను. నేను సర్ప్రైజ్ అయినాను, అంతగా ఇంట్రెస్ట్ ఉందా. సో నేను ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు టెకోవా థియరీ అంటారు, అంటే శరీర భంగిమలతోటి ఒక్కొక్క మీనింగ్ ఏర్పడుతుంది. ఆ మీనింగ్తో తను అనుకున్న క్యారెక్టర్ని పండించడానికి నేను కష్టపడ్డాను. సో ఏది ఏమైనా ఒక సౌండ్ డిజైన్ కానీ, ఒక లైట్ డిజైన్ కానీ, ఒక కథ ఊహ కానీ, మాటలు కానీ, పాటలు కానీ, హీరో గారి యొక్క స్టెప్స్ కానీ, హీరోయిన్ గారి యొక్క మొత్తం వాళ్ళ యొక్క కష్టం కానీ, ఏదైనా కానీ
ఒక లైఫ్ ముందుకెళ్ళాలంటే ఒక యూనిటీ కష్టపడితేనే వెళ్తుంది. సినిమా అంటేనే యూనిటీ. ఒకరి వల్ల అసలు సాధ్యమే కాదు. పోస్టర్ డిజైన్ నుంచి కానించి. సో ఇంత దాంట్లో అంత సముద్రంలో నేను ఒక చిన్న రవ్వ. సో నా వంతు చేసే సహాయం వచ్చినప్పుడు నేను చేయాలనుకున్నాను. ఆ అవకాశం రావడం నాకు గొప్పగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి పెద్దగా దయ్యాలంటే భయమే లేదు. కావాల్సిన వ్యాక్సినేషన్ ఇది వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు లేదు యాక్చువల్లీ షూటింగ్ లో అందరూ ఉంటారు కదా, ఆ. భయపడలేదు. కానీ నాకు బేసికలీ చాలా భయం. Hmm. సో మేము ఒక ఊర్లో షూట్ చేస్తున్నప్పుడు ఈ షూట్ అంతా అయిపోయిన తర్వాత నార్మల్ గా ఒక రూమ్ లో నేను ఒక్కదాన్ని సింగిల్ గా పడుకోవడానికి నాకు చాలా భయం. సో ఇందాక ధ్రువన్ చెప్పినట్టు హనుమాన్ చాలీసా, నేను కూడా అదే బ్యాచ్ అన్నమాట. సో షూట్ అయ్యాక పడుకున్నాను. రోజంతా షూటింగ్ చేయడం, మైండ్ లో అంత ఆలోచనలు ఉండడం వల్ల భయపడి లేచా నేను. ఒక విండో సీన్ చేశారు షూట్ లో, సేమ్ అదే సీన్ నా కల్లోకి వచ్చింది. ఆ రోజు మాత్రం చాలా భయం వేసి నేను ఆ రోజంతా పడుకోలేదు, డైరెక్ట్ గా అలానే షూట్కి వెళ్ళా. ఓకే, మీరు సింగిల్ గా పడుకోవడానికే భయపడుతున్న సిరిని తీసుకుని వెళ్ళి వంశీ గారు మనం సిరిని సోలోగా కూర్చోబెట్టి సినిమాని చూపించే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాం. థియేటర్లో సిరి మాత్రమే ఉంటారు. సినిమా ఈషా సినిమా చూడాలి. ఓకేనా? ఇదే మీ టాస్క్. డెఫినెట్లీ ఐల్ ట్రై. ఓకే, మీ స్పీచ్ ఇచ్చే ముందు ఒక్కసారి మా హెబ్బాతో కూడా మాట్లాడదాము. హలో హెబ్బా, మీకు ఈ పాటకి ఈ హారర్ ఇవన్నీ బాగా అలవాటు అయిపోయి ఉన్నట్టున్నాయి కదా? ప్యూర్ హారర్ ఇప్పటి వరకు చేయలేదు. ఇది నా ఫస్ట్ ప్యూర్ హారర్ ఫిల్మ్. సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్గా కంప్లీట్ ప్యూర్ హారర్. వేరే ఏదైనా కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కాకపోతే జస్ట్ ప్లేన్ హారర్ ఇదే ఫస్ట్. సో ఇదే ఫస్ట్ కాబట్టి ఇది కంప్లీట్ హారర్ మూవీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? నాకు చాలా ఫన్ వచ్చింది. నాకు హారర్ అంటే చాలా ఇష్టం. నాకు అసలు భయపడుతున్నాను. నాకు హారర్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ షూటింగ్ ఏమి ఉండదా? నాకు ఏమీ లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వస్తారు, మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా దెయ్యం వస్తుంది, ఇలాంటి ఒక ఎఫెక్ట్ వస్తుంది, మీరు చూసి భయపడాలి అని చాలా న్యాచురల్గా నెరేట్ చేస్తారు. ఆ తర్వాత మీకు గుర్తురాదా? నో శ్రీనివాస్ సార్ నరేట్ చేసి సీన్ కి టైంలో అలాగే సీన్ ఒక్కసారి నేను లైఫ్ లో యాక్టర్ అయిపోయిన తర్వాత చేస్తా. అదే నా డ్రీమ్ కమ్ ట్రూ. మళ్ళీ నాకు అలా ఫీల్ అయింది. నాకు భయం అస్సలు రాలేదు. I was like, wow, dream come true. I wanted to do this scene. I was having a blast. క్రేజీ అబ్బా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వద్దు, థ్యాంక్ యూ, చాలు. అండ్ రాజులు ఇద్దరు కలిసి భయపడొచ్చు కూడా థియేటర్లో. జాగ్రత్త, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి కాబట్టి ఇది కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మీ రాంబాయ్ కలిసి ఈ సినిమాని చూస్తారని ఆశిస్తూ త్రిగుణ్ ప్లీజ్ రండి. ఇప్పుడు ఏంటి మా సినిమా థీమ్ లో వచ్చారు? అంతే అండి, మిమ్మల్ని మీరు నన్ను చూసిన భయపెట్టే లోపే నేను మిమ్మల్ని భయపెట్టాలని రివర్స్ స్టార్ట్ చేసుకుని వచ్చాను నేను ఈరోజు. ఇప్పుడు ఈషా సినిమా అంటే కథా సినిమా టైంలో మమ్మల్ని ఒక మోస్తరుగా భయపెట్టారు, ఎందుకంటే అది సైకలాజికల్ థ్రిల్లర్. ఇది ఏకంగా డైరెక్ట్ హారర్ కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత మా రియాక్షన్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇందాక ఆడిటోరియంలో మధు గారు చేస్తుంటే ఒక రియాక్షన్ ఉంటుంది కదా, దానికి ఒక 10 times ఉంటుంది. 10 times మినిమం షూట్లో ఈ ఇంటర్వ్యూలు అన్నీ వెళ్తే మీరు అడుగుతున్నారు కదా ఏది భయపట్టింది, ఆయనతో యాక్ట్ చేయడమే భయం. హీ సచ్ ఎ మెథడిస్ట్. మేమందరం అసలే చీకట్లో షూట్ చేస్తుంటే ఈయనొక్కడు మరీ. సో దానికన్నా ఒక 10 times ఎక్కువ ఉంటుంది సినిమా. ఓకే, ఈ ఈషా సినిమా గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? పడిపోద్ది. ఓకే, ఒక వర్డ్ అన్నారు కదా, రెండునే పడిపోద్ది. బట్ వద్దు పర్లేదు, చాలా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు దాన్ని. ఓకే, అయితే మీకు కూడా మాట్లాడే అవకాశం నేను ఇవ్వాలి కాబట్టి ముందు సిరికి మళ్ళీ మైక్ ఇచ్చేసి. సిరి మాత్రం రోజు షూటింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి శ్రీ హనుమాన్ చాలీసా శ్రీ హనుమాన్ చాలీసా చదివేది. చెప్పు నీ. ఎస్ ప్లీజ్ చెప్పండి. యాక్చువల్లీ చాలా నర్వస్ ఫీల్ అవుతుంది, బట్ యాక్ట్ చేస్తాను టెన్షన్ లేనట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా, ఈషా టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ విష్ణు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైమింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్.
యా ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఈషా అనేది లైక్ అది ఒక సినిమా కాదు, నాకు ఒక ఎమోషన్. ఎందుకంటే ఇది నా 10 years జర్నీ. 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తే ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈ జర్నీలో చాలా రిజెక్షన్స్, చాలా వెయిటింగ్, ఇట్లా చాలా రకాలుగా చూశాను. బట్ ఏ రోజు నేను లో అవ్వలేదు. ఏదో ఒక రోజు మనది వస్తుంది అని చాలా గట్టిగా నమ్మాను. అండ్ ఈ రోజు అది ఈషా రూపంలో వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోల్కి నేను న్యాయం చేస్తానని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడిషన్ కూడా చేయలేదు. ఫస్ట్ లుక్లోనే ఓకే ఈ పిల్లకి దయ్యాలంటే భయంలా ఉంది, మొహంలోనే రాసింది అని అనుకున్నారు మీరు. సో ఈ రోల్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సంతోష్ గారు, యాక్చువల్లీ ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు ఒక ఇల్లు ఉంది, మొత్తం అంతా దయ్యాల కొంపలానే ఉంది ఇల్లు అంతా, చాలా భయం వేసింది. సో నేను ఫస్ట్ డే షూట్ చేసిన మొత్తం అంతా చీకటి ఉంది, కలర్ టింట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఆనెస్ట్లీ మీరు ఏం అనుకోవద్దు సంతోష్ గారు, ఏం చేస్తున్నారు ఈయన, ఈ లైటింగ్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాను. బట్ అదంతా మూవీ చూసాక, ట్రైలర్ చూసాక అర్థమైంది, ఓహో ఇది అందుకా అని. సచ్ బ్యూటిఫుల్ విజువల్స్, సారీ బ్యూటిఫుల్ కాదు, భయంకరమైన విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్, హెబా గారు, హెబా, ఆదిత్ అండ్ అఖిల్. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయితో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఎప్పుడు సెట్లో అదే మాట్లాడుతుంటే ఏదో ఒకటి చేయాల్సి, గట్టి కొట్టాలి అన్నాడు, చాలా గట్టిగా కొట్టాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకెవరైనా మర్చిపోయాను? ప్రొడ్యూసర్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ బన్నీవాసు గారు, వంశీనందుపట్టి గారు, దామోదర్ సార్, మీరందరూ లేకపోతే ఈరోజు ఈ సినిమాకి ఇంత రీచ్ వచ్చేది కాదు. థ్యాంక్స్ అలాట్. అందరికీ తెలుసు మీరు కొత్త టాలెంట్ని చాలా ఎంకరేజ్ చేస్తారు అని. ఎక్కడున్నారు కనిపించట్లేదు, లుక్ ఇద్దామంటే థ్యాంక్ యూ సార్. యా కొత్త టాలెంట్ని మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. మీ వల్ల ఈరోజు ఈషా ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువన్ మ్యూజిక్ అసలు అద్దరు కొట్టేసావు ధ్రువన్. ఇప్పుడు ఇందాక వేశారు కదా ప్రోమో సాంగ్, దట్ లిరికల్ సాంగ్, ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే దట్ వాజ్ మై ఫేవరెట్. చాలా 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 బాగుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ రమేష్ గారు, ఈ మూవీకి నన్ను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మంజుష గారు, మా ఈవెంట్ లాంచ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. మీరు సోలో స్క్రీనింగ్కి రెడీ అయిపోండి, మేము ఏర్పాట్లు చేస్తున్నాము. థ్యాంక్ యూ. నాకు ప్రీ రిలీజ్ స్పీచ్ అస్సలు ఇష్టం లేదు, బట్ చెప్పాలి. I'll start off with the guest of honor, Sri Vishnu. Thank you for being here. It's a pleasure. Samajavargamna is one of my most favorite Telugu films, and thank you for being here. And the Become joke in that movie is my favorite. I still cannot stop laughing. I'll explain the joke later. Banivasu sir, Vamshinandipati sir and KL Damodar sir, because of y'all, the movie has created the noise that it has, and I'm very grateful to y'all for accepting the project and taking it to where it is. Truly means the world to me. Srinivas Raga sir, I just wish this film does well and there is a permanent smile on your face, because every day on set I wished for you to smile and not be so serious all the time. But I just wish the movie is a huge success for you. Santosh, for all the trouble that you caused us on the set with all of the unsavory, uncomfortable environment that you created on the set. The results speak for itself, so I forgive you now for giving all the trouble that you did. The music, the cast and crew, I've had a blast working with these guys. Because of these guys, the film didn't feel like a horror, deep, dark film that it was. It was so much fun. I had a blast working on this film, and I'm just hoping the film gets the success it deserves. అందరికీ నమస్కారం అండి. ముందు మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ నమస్కారం. ఎస్పెషలీ శ్రీ విష్ణు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొన్ననే రాజువేడ్ రాంబాయికి వచ్చి గట్టిగా బ్యాండ్ కొట్టి పెద్ద హిట్ కొట్టిపించినావు. సో ఇప్పుడు కూడా మీరు ఈషాకి వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ ప్రసాద్ సార్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్, నన్ను రాజువేడ్ రాంబాయి కన్నా ముందు నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాలు మంచి రోల్ ఇస్తున్నందుకు. అండ్ ఆ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ సంతోష్ సార్, మీ
ఈ లైటింగ్ ఇదంతా క్రేజీ ఉండే సార్, నిజంగా చాలా ఎంజాయ్ చేసిన నేను. అండ్ మైమ్ మధు సార్తో నేను ఈ స్క్రీన్ షేర్ అంటే మా పెద్ద సీన్స్ ఏం లేవు, బట్ ఆన్ సెట్లో మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించుండే. సార్ కూడా వరంగల్ నుంచే, సో ఎక్కడో తెలియకుండానే ఆ ప్రాంతీయ అభిమానం అనేది ఎక్కువ ఉంది సార్. ఐమ్ సో హ్యాపీ, అంటే మీ దగ్గర నుంచి కొంచెం నాలెడ్జ్ నేర్చుకున్నా నేను. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ ధ్రువన్ అన్న, మీరు క్రేజ్ ఇచ్చేయాలని చాలా వింటున్నా, నేను కూడా ఎగ్జైటెడ్ ఉన్నా. 24th రేపు సినిమా చూసుకోవాలని నేను కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. సో ఆ సౌండ్కి నేను కూడా భయపడతానని అనుకుంటున్నా. పక్కా నాకు హారర్ సినిమాలంటే చాలా భయం, జనరల్లీ చాలా దూరంగా ఉంటా హారర్ సినిమాలకు నేను. బట్ ఈ సినిమా తప్పదు, డెఫినెట్లీ వెళ్ళి నేను చూసుకోవాలి. బన్నీవాస్ సార్ అండ్ వంశీ నందిపాటి అన్నట్టు నిజంగానే హనుమాన్ చాలీసా నేను తాయిట్లో పెట్టుకొని వెళ్ళి కూర్చొని సినిమా చూస్తాను, నా సినిమా నేను. అండ్ థ్యాంక్ యూ అందరికీ, ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక యంగ్ డెబ్యూట్ యాక్టర్కి ఒక సినిమా వారం నడవడమే చాలా గొప్ప. అంటే మా రాజువేడ్స్ రాంబాయ్ ఆల్మోస్ట్ 4 weeks రన్ అయింది. జస్ట్ నిన్ననో మొన్ననో సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. ఇమీడియట్లీ నా అదృష్టం ఎంత ఉందంటే అట్లా థియేటర్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఇమీడియట్లీ ఈషా మళ్ళీ థియేటర్లోకి వస్తుంది. సో మీరందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ భయపడతారు, ఆ ఎమోషన్స్ అన్నీ ఎంటర్టైన్ అవుతారని నేను కోరుకుంటున్నా. అండ్ ఈ వారం రిలీజ్ అయ్యే 25th రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకి గుడ్ లక్. సో అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో మా సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ అండ్ ఆశీస్సులు ఉంటుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. మీ అందరికీ థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ, లైక్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ త్రిగుణ అన్న. సో కథా సినిమా వచ్చినప్పుడు నేను కొంచెం ఇట్లా మాట్లాడుతున్నాను, తిట్టొద్దు. కథా సినిమా వచ్చినప్పుడు నేను కరెక్ట్గా 8th క్లాస్ అండి. సో అక్కడ చూసా, మళ్ళీ సేమ్ అన్నని ఆన్ సెట్లో చూడడం. కొండ సినిమా అప్పుడు అప్పుడు నేను యాంకరింగ్ చేసేవాడిని, ఆ ఈవెంట్ హోస్ట్ చేశా. అప్పుడు కలిసా అన్నని, మళ్ళీ సేమ్ అన్నతోని స్క్రీన్ షేర్ చేసుకొని తనతో యాక్ట్ చేయడము. సచ్ అ వండర్ఫుల్ యాక్టర్ అసలు అన్న. ఐ థింక్ ఈషాతోని నీకు, నాకు, సిరికి అండ్ హెబ్బాకి అండ్ ఆల్ అవర్ టీమ్ ఈషా విల్ గెట్ హ్యూజ్ సక్సెస్ అని నేను కోరుకుంటున్నా అండి. ప్లీజ్ అందరూ థియేటర్లోకి రండి, 99 రూపీసే. సో మీరు వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేయండి సినిమాని. మీకోసమే తక్కువ అండ్ మీ నియరెస్ట్గా తీసుకొస్తున్నాము. ఎట్లయితే రాజువేడ్స్ రాంబాయ్ని ఎట్లయితే హిట్ చేసినారో ఈశాన్ కూడా అట్లనే హిట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు ఈరోజు ఇక్కడ చెప్తున్నాను అంటే, నేను ఒక్క నటుడుగా ఈరోజు మీ ముందు నించున్నాను అంటే దానికి ఒక సినిమానే కారణం. కథ, జస్ట్ ఎల్లో అన్న ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యానర్, జినీలియా గారు హీరోయిన్, ప్రకాష్ రాజ్ గారు విలన్, ముక్కు మోహన్ తెలియని ఒక కొత్త హీరో, ఆ చేసిన మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాక్చువల్లీ ఇంత దూరం వస్తానైతే నేను కల్లో కూడా అనుకోలేదు. మీకు ఆ సినిమా కూడా ఎలాగో తెలుసు, షూటింగ్ వారం ముందు నన్ను పట్టుకొచ్చి, నాకు అప్పుడే 18 ఏళ్ళు, 17.5 టు బీ ప్రిసైజ్. అండ్ ఈరోజు మళ్ళీ ఈ సినిమా కూడా 10 రోజులు నేను పెళ్లి చేసుకుని హనీమూన్లో ఉంటే ఫోన్ చేశారు, అరే సినిమా చేస్తున్నావు అలాగా, మళ్ళీ నువ్వు కావాలి అంటే, సార్ హనీమూన్లో మరీ ఇలా వచ్చేస్తే బాగుండదు, వారం ఆగండి సార్ వచ్చేస్తాను అని వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా ద కాస్మోస్ విల్ డిసైడ్ అని అంటారు కదా, మన మేనిఫెస్టేషన్ అవి అని చెప్పి చాలా రీల్స్ అన్నీ పైన ఈషా అన్నట్టు మళ్ళీ ఈరోజు కలిసాం సార్. డెఫినెట్లీ ఇట్స్ ఫర్ అ డెస్టినీ. ఈ డెస్టినీ మళ్ళీ కలిసినందుకు నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, ఈ సినిమా చేసినందుకు. మీరు చేశారు కాబట్టి ఇది జరిగింది. అండ్ దామోదర్ గారు,
నా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ పూజలో వచ్చి ఆ, దీపం వెలిగించారు. అలా మా జీవితంలో దీపం వెలిగించినట్టు మళ్ళీ ఈరోజు ఇట్స్ సో ప్రౌడ్ టు మీ పేరు కింద రావడం సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ ఆనర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు అండ్ వంశీ గారు, ఈ నాకు ఒక చిన్న ఫియర్ ఉంటుంది. అంటే ఇన్నేళ్ళ తర్వాత ఆయనతో సినిమా చేస్తున్నాను, బయటికి మీకు తెలుసు ఆల్మోస్ట్ 200-300 ఫిల్మ్స్ వస్తున్నాయి, ఆడటం ఆడకపోవడం అండ్ ఆల్ ఇస్ బియాండ్. బట్ అట్లీస్ట్ సినిమా బయటికి కనిపిస్తుందా తెలుస్తుంది. బయట సినిమా ఎంత కనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వస్తుంటే యూజువలీ చెప్పాలి సార్ నా సినిమా వస్తుందని, ఇప్పుడు నన్ను వచ్చాడు మీ సినిమా వస్తుంది కదా అని అడుగుతున్నారు. ఆ సినారియో క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్ స్మాల్ ఫిల్మ్స్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అ పుష్ లైక్ దిస్. మీరు చేసే చాలా నోబెల్ సార్, చాలా పుణ్యం. అండ్ చాలా మంది అనుకుంటారు వాసు గారు జస్ట్ అలా, నాకు ఆయన చాలా ఏళ్ళ నుంచి తెలుసు. అంటే ఆన్ స్క్రీన్ ఎప్పుడు వర్క్ చేయలేదు, స్టేజ్ మీద కలలేదు, కానీ ఆఫ్ స్క్రీన్ నాకు ఆయన బాగా తెలుసు. ద రీజన్ ఆయన ఇక్కడ ఉండేది కూడా నేను చాలాసార్లు అనుకునేవాడిని. 24 hours ఈజ్ రెడీ టు వర్క్. నేను చూసాను నైట్ 1:30కి ఫోన్ వస్తుంది, మనిషి తీసుకుని పక్కకి వెళ్తాడు. డిన్నర్లో ఉంటాం, తీసుకుని ఫోన్ పక్కకి వెళ్తారు. నేను చెప్పేవాడు నేను అంత చేయలేను, నాకు అంత సక్సెస్ వద్దు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు వే యు ఆర్ అండి. అండ్ ఇంకా చాలా సినిమాలు మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను. నాట్ జస్ట్ మీ, సో మెనీ మోర్ యంగ్స్టర్స్. ఈరోజు అఖిల్ని చూస్తుంటే చాలా చాలా ప్రౌడ్గా ఉంది. ఒక విజయ్గా చూశాను, తర్వాత నా సినిమాలో యాక్ట్ చేశాడు. ఇప్పుడు వస్తేనేమో అఖిల్ అఖిల్ అంటున్నారు. మావాడు ఏదో నేనే గెలిచినట్టు ఉందన్నమాట. ఇట్స్ సచ్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్ కదా. ఇంకా అఖిల్ లాంటి చాలా మంది వస్తారు. యూనో ద జనరేషన్ హెస్ చేంజ్. మేము వచ్చినప్పుడు అంత స్కోప్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము షూట్ చేసినప్పుడు ఫిల్మ్లో షూట్ చేసాం. ఎక్కడో హైదరాబాద్ నుంచి మేము అరకులో షూట్ చేస్తున్నాం అనమాట. ఒక బాక్స్లో ఈ 35mm ఫిల్మ్లు వచ్చేవి. ఆయన వచ్చి చెప్పాడు, ఆల్రెడీ తిన్నావు, ఇంకో 2 రోజులు ఫిల్మ్ రావు, చూసుకుని చేయని చెప్పి ఒకటే విష్ణు పేరు. సో అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు వచ్చాం. దెర్ ఇస్ సో మచ్ స్కోప్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్ టు కమ్. సో అలా ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా ఈషా తప్పకుండా మీరు చూడాలి. అండ్ విష్ణు భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా ఏళ్ళ అనుబంధం. అంటే మేము సీతందార్లో ముందుండే వాళ్ళం, మీరు సీతందార్లో వెనకుండేవాళ్ళు. ఈరోజు ఈ సీతందార్ బాయ్స్ ఎక్కడి నుంచున్నాం అంటే ఇట్ ఈస్ సీతందార్ కాదు, మొత్తం వైజాగ్కే చాలా గర్వమైన విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ కొన్ని 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నారండి, ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఒకటేంటంటే సంతోష్. అసలు సెట్లో చీకట్రా బాబు, నడవలేకపోతున్నాం, కింద పడిపోతున్నాం అని చెప్పి ప్రతిరోజు కంప్లైంట్. బొమ్మ కనిపిస్తుందా లేదా అని జోక్ వేసేవాళ్ళం. యూ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. సినిమా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్లా ఉంది. ఒక నన్ను, ఒక హిట్ ఆ రేంజ్కి తీసుకొచ్చి పెట్టారు. అండ్ ధ్రువన్ ముందు నుంచి తెలుసు, అంటే తెలియదు ఇంత మ్యూజిక్ చేస్తాను తెలియదు. రియలీ నైస్. ఫ్రెండ్షిప్ సాంగ్ ఆల్సో చాలా బాగుంది. ఏంటంటే షూటింగ్లో ఈ వర్షన్ పెట్టలా, ఇప్పుడే విన్నాం ఏంటంటే ఎంత బాగుంటుందో సాంగ్ అని. థ్యాంక్ యూ ధ్రువన్. అండ్ ఆర్ట్ డైరెక్టర్, సారీ ఆయన పేరు మర్చిపోయాను, హీ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఆన్ ద సెట్. అండ్ అఫ్ కోర్స్ ద ఎడిటర్, తను కూడా చాలా స్లిక్గా కట్ చేశాడు. అండ్ మధు గారు, చాలా కోపం వచ్చింది సార్, బట్ ఇట్స్ అమేజింగ్ టు మీట్ అ ప్యూరిస్ట్. ఒక స్వచ్ఛమైన కళాకారుని కలిసినప్పుడు అది లోపల నుంచి అదొక ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, మళ్ళీ ఎంత అడల్టరేట్ అయ్యామని మిమ్మల్ని చూస్తే అర్థమైంది. సినిమా కదా చాలా ఈ షార్ట్ అన్న దాన్ని దాటి కాదు, నీకన్నా ఒక పెద్ద మనిషి, నీకన్నా ఎక్కువ అచీవ్ చేసిన ఒక పర్సన్ అంత పెడుతున్నాడు, ముసుగుని చేయి అని మమ్మల్ని మాకందరికీ గుర్తు చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. December 25th క్రిస్మస్ రోజు సినిమా వస్తుంది. ఫ్రెండ్స్తో పాటు థియేటర్కి వెళ్ళండి. అండ్ సార్ మీకు మాత్రం కాదు, నాకు ఇది ఒక విధమైన హ్యాట్రికే. లాస్ట్ 2 హారర్ సినిమాలు నావి బాగా ఆడితే కలిసి హ్యాట్రిక్ కొడతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. క్రిస్మస్ రోజు తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇంత దూరం నడిపించారు, ఇంకా చాలా దూరం మీకే తెలుసు ఎవరిని నడిపించాలి, ఎవరిని కూర్చోబెట్టాలని. కథ నుంచి ఈ రోజు వరకు నాకు అసలు వేరే దిక్కు లేకుండా నిల్చున్న దానికి ప్రేక్షకులకి, మీడియాకి నా శిరస్సు మంచి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద మమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ భగవంతుడికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ఫ్రెండ్స్కు, అలాగే వెల్ విషర్స్కు, మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఎప్పుడు చెబుతూ ఉంటారు వంశీ గారు, వాసు గారు, లక్కీ హ్యాండ్ శ్రీ విష్ణు గారు అని. థ్యాంక్ యూ అండి శ్రీ విష్ణు గారు, ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని కలిసినందుకు మళ్ళీ. అలాగే ఈ ప్రాజెక్టు గురించి ఇంతకుముందు మాట్లాడాము. అంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్టును ఒక డైరెక్టర్గా ముందుగా మాట్లాడడం కంటే
ఆ ప్రాజెక్ట్ ముందు మాట్లాడితే ఆ తర్వాతే ఆ డైరెక్టర్ మాటలకు వాల్యూ ఉంటుందని నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా దీన్ని నేను మాట్లాడదలుచుకోలేదు ఈ పిక్చర్ గురించి. ఒకటి మాత్రం నిజం, ఈ సినిమాను నేను వెంకట్ కలిసి చేయాలనుకున్నప్పుడు మాకు వెనక ఉండి ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి ముందుకు నడిపించినటువంటి దామోదర్ ప్రసాద్ గారికి, ఒక అన్నగా మాకు తోడుగా ఉన్న దాము గారికి, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు తోడుగానే ఉన్నారు, మాకు ఎప్పుడు ఉంటారని కూడా తెలుసు. ఆయన ద్వారా అలాగే ఈ సినిమా ఇంత బాగా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి బన్నీవాసు గారికి, వంశీ నందిపాటి గారికి కూడా థ్యాంక్ యూ. ఈరోజు ఎక్కడో ప్రెస్ మీట్లో ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరేంటి ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా, ఒకవేళ బన్నీవాసు గారు, వంశీ నందిపాటి గారు ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉందా అని అడిగారు. అంటే మొదట చెప్పాను, అదేం లేదండి, అలా ఉండదంటే నిజంగా చెప్తున్నారా, కేవలం మీడియా ముందు మాట్లాడుతుందా, కెమెరా ఉందని మాట్లాడుతున్నారా అన్న. నేను ఒకటే చెప్పాను, లేదు సార్, ఇది సినిమా అన్నది నా లైఫ్, ఈ సినిమా ఒకరి వల్ల స్పాయిల్ అవుతుందంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒక 70-80% ఉన్నటువంటి ఈ సినిమాను 100%కు రీచ్ అవ్వడానికి మాత్రం వాసు గారు, వంశీ గారు, నిజంగానే చెప్తాను మనస్ఫూర్తిగా, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ సినిమాను ఒక మంచి సినిమా నుండి ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వరకు తీసుకొచ్చాయి. అది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నమ్మినటువంటి ఆ భగవంతుని సాక్షిగా నేను చెబుతున్నాను. ఎందుకంటే అన్నీ కలుస్తాయి. ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి అంటే ఎన్నో మంచి హ్యాండ్స్ రావాలి, మనం ఒక్కరమే ఏమి చేయలేము ఇక్కడ. అలాగే మా టీం ఇంతమంది పనిచేశారు, కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, చాలామంది ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా, ఈ సినిమా సక్సెస్ మీట్ తర్వాత మాత్రం నేను, మా టీం అందరం మాట్లాడతాము. నా టీంకు, మా ఆర్టిస్టులకు, మిగతా వాళ్ళందరికీ కూడా, నా ఫ్రెండ్ వెంకట్కు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా జనరల్గా ఉన్న ఆరాన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టినట్టు సార్, నన్ను వీడని నీడం మీరే. అండ్ ఒక్కసారి అంటే నాకు వంశీ బాగా పబ్లిసిటీ చేస్తాడు, లేదంటే వంశీ మొత్తం తన భుజాల మీద సినిమాని వేసుకుంటాడు, దానికి ఏదో కింద మీద పడతాడు, సినిమాని ఎట్లాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి దానికి ఏం కావాలన్నీ చేసేస్తూ ఉంటాడు. అవసరమైతే 2-3 చంపేయడానికి కూడా వెనకబడ్డు. ఇవన్నీ ఓకే. ఈరోజు ఎంత దారుణం అంటే మా వంశీ ఆ బొమ్మ ఏంటది, ఈ సినిమాలో ఉందా ఆ బొమ్మ? ఉందా? లేదు. ఆ సినిమాలో, మన సినిమాలో అయితే లేదు. ఇది అసలు లేదు మన సినిమాలో. ఇది మన సినిమా కాదు. ఇది ఎవరయ్యా అది? ఏ ఇంగ్లీష్ సినిమా బొమ్మ అది తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టేసావు. అంటే నువ్వు జనాలకు ఓకే, ఏంటి అన్యాయం ఏంటి పబ్లిసిటీలోని? సరిపోయినట్టు నాకు మీరు ఒక్కసారి అలా కాదు, ఆ స్పైడర్లు బాగుతున్నాయి. ఇందాక నేను చూస్తున్నా మన సినిమాలో ఆ స్పైడర్లు ఉన్నాయి. ఇదేమన్నా ఆ కుర్చీ పోవడం ఇది కాదు ఈ సినిమా అయితే. ఈ సినిమా అయితే ఎస్, వెన్నుల్లో అయితే వణుకు పుట్టిస్తుంది 4-5 చోట్ల. బట్ ఒక మంచి కథ ఉన్న సినిమా. ఇంతకన్నా దారుణం ఏంటంటే మా వంశీ చేసిన పని, ఆ కాకులు ఏంటి అయ్యాయి, పోనీ ఏమైనా ఎగురుతున్నాయంటే ఎగరట్లేదు అయ్యి. అంటే నువ్వు టికెట్లు తెగ్గొడతంలో నువ్వు నానా కింద మీద పడతావు, నాకు తెలిసి అందరినీ వాడతావు అని చివరి కాకులను కూడా తీసుకొచ్చి వాడేస్తున్నావు అక్కడ. ఇంతకన్నా దారుణమైన ప్రొడ్యూసర్ అయితే ఇంకొకటి ఉంటాడు. సరే, ఇది కూడా అండి, ఏది ఇది మళ్ళీ తొక్కు తీరే కొద్దినే వస్తాయి వింటూ. అంటే జనరల్గా నాకు ఎక్కువ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక బ్యాచ్లో ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు, లైక్ దెయ్యాల గురించి, భూతాల గురించి నాకు పెద్ద భయం లేదని చెప్తాడు. మా బ్యాచ్లో అయితే నేను అలా చెప్పేవాడిని. ఎప్పుడో ఒకసారి నాకు బాగా గుర్తు, వైజాగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు బెట్ కాసి ఏదో శ్మశానంలో కూర్చుని బీర్ తాగాలంటే అది కూడా తాగేసాను. రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండాలంటే అది కూడా ఉన్నాను. కానీ ఈ సినిమా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత పొద్దున్న, మీరు నమ్మరు, పొద్దున్న ఫైనల్ కాపీ చూద్దామని చెప్పి ఏదో 1-2 hours స్పెండ్ చేసాం ధ్రువన్, డైరెక్టర్ గారు అందరం కూడా. ఇంటికి వెళ్తే నా కూతురు డోర్ తీసి బొమ్మంది. మీరు నమ్మరు, ఇన్ని కవర్లు చెప్పి నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంట్లోకి వెళ్తే నా కూతురు ఏదో చేస్తుందని తప్పక్కనే ఒక్కసారి జరికాయి అనమాట. అంటే ఈ సినిమా అంత హాన్ చేస్తుంది నన్ను. అంటే ఎక్కడన్నా ఒక్కడిని ఏదైనా వెళ్తున్నా కూడా ఒక్కొక్కసారి వెనక్కి చూస్తున్నాను. అంటే ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తాం వల్ల అంత బాగా హార్ట్ చేస్తుంది. ఎవరన్నా సరే హర్రర్ లవర్స్ ఉంటే మాత్రం మీరు ఈ సినిమాని సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ 25th హాలిడే రోజున సినిమా రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్ళండి. ఇందాక విష్ణు గారు ఒకటి చెప్పారు చూసారు, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా ఒక సైలెన్స్ వచ్చినప్పుడు ముందే అరుస్తుంటారు జనాలు ఒక సినిమాలోని. ఈ సినిమాలో అయితే అట్లాగా 5-6 చోట్ల మాత్రం గట్టిగా అరుస్తారు. అండ్ భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి, మీ జబ్బలు గట్టిగా పట్టుకుంటుంది థియేటర్లో. మిమ్మల్ని అయితే వదలదు. భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం
డెఫినెట్గా ఈ సినిమాని అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అక్కడ. అండ్ యా, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే నిన్న వంశీని అన్నాను, నిన్న ఈవినింగ్ ఇట్లా విష్ణు గారి దగ్గరికి వెళ్దామని చెప్పి, యాజ్ ఇట్ ఈస్ మా ప్రోటోకాల్ ఉన్నట్టు వస్తే బాగుదయ్యా మరి ఈ 2 నెలలు గట్టిగా వాడేసాం అయింది అంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లో మన లక్కీ హ్యాండ్ అయినా, మనం అందరికీ లక్కీ హ్యాండ్ అని చెప్తారు కానీ మనకి లక్కీ హ్యాండ్ విష్ణు గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకొచ్చారని చెప్పి నిన్న వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా మా మాటను కాదని లేదు. అండ్ మా రాజుబాయ్, అఖిల్, చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది. ఇంకా నీ థియేటర్స్లో నీ సినిమా రన్నింగ్లో ఉంది అండ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అది చాలా తక్కువ మందికి, ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. నిజంగా నీకు మంచి అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడితే మాత్రం ఈ మధ్యలో ఎవరి కెరియర్లోనే కూడా ఇట్లాంటివి జరగలేదు, నీకు జరగబోతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మా అమ్మాయి హెబ్బా, ఈ మధ్యలో ఏంటో నువ్వు మొన్న ఏదో రీల్ చూస్తున్నాను, ఏమన్నా కళ్ళతోనే మొత్తం ఆయన స్మాష్ చేస్తావు, గట్టిగా వెళ్తుంది ఆ రీల్. ఆల్ ది బెస్ట్. అండ్ యా, దీంట్లో యాక్ట్ చేసిన మా త్రిగుణ్కి, అట్లాగే మా సిరికి, అందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా మంచి ఇది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ యా, యాక్చువల్లీ మిత్రమండలి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే అసలు వర్క్ స్టార్ట్ చేసి 20 years అయింది. 20 yearsలో ఏ రోజు కూడా వర్క్ ఆపలేదు. మిత్రమండలి తర్వాత రిలీజ్ తర్వాత ఒక 6 నెలలు ఏ పని చేయకూడదు, హ్యాపీగా ఫ్యామిలీతోని పిల్లలతోనే ఉందామని చెప్పి అనుకున్నాను. బట్ ఆ టైంలో కూడా వంశీ నన్ను ఖాళీగా ఉండకుండా ఈ సినిమాలు చూసి సినిమాలని అట్లా రిలీజ్ చేద్దాం సార్, చాలా సినిమాలు ఉన్నాయని చెప్పి ఒక ఇంచుమించు 50-60 సినిమాలు చూపించాడు నాకు. అండ్ లక్కీగా ఎక్కడో నాకు అర్థమైంది ఏంటంటే, నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా సినిమా నన్ను రెస్ట్ తీసుకొని ఇవ్వదు, ఏదో ఒక రూపంలో నన్ను ఉపయోగించుకుంటూనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు నిజంగా ఇంత మంచి సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్న భగవంతుడికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో కలమ్మ తల్లికి గట్టిగా పూజ చేసి ఉంటాను, లేదా ఎక్కడో గట్టిగా హెల్ప్ చేసి ఉంటాను నేను. అండ్ మా ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గణపతి గారు, వాళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ సినిమా ఇది. నాకు తెలుసు ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంత టెన్షన్ పడతామో, ఎంత గుండెలు కొట్టుకుంటాయో. అది అందరూ సార్ మీరు అనుకుంటారు కదా ఈ సినిమా తీసిన తర్వాత అమ్మాయి నాకు ఇంకా టెన్షన్ పోతుందని. కాదు సార్, మనం ప్రతి సినిమాకి ఇదే ఉంటుంది, ఇట్లాగే గుండెలు కొట్టుకుంటాయి. అండ్ గణపతి గారు ఫ్లైట్ మిస్ అయినట్టున్నారు, ఆయన కూడా బాగుండాలి. అండ్ శ్రీనివాస్ గారు, నేను ఎప్పుడు కూడా నమ్మేది మోర్ దాన్ కథ, మోర్ దాన్ సినిమా కన్నా కూడా ఎక్కువ ఒక డైరెక్టర్ కన్వెన్షన్ బాగా నమ్ముతాను సార్. అండ్ 100% మీరు ఏదైతే ఈ సినిమా నమ్ముతున్నారో ఆ సినిమా అయితే, మీరు నమ్మిన సినిమా అయితే మాత్రం సెకండ్ హాఫ్లో 15 to 20 minutes, లాస్ట్ 15 to 20 minutes మాత్రం డెఫినెట్గా పట్టుకుంటుంది. అది నా నమ్మకం కూడా అదే గట్టిగానే. ఈ సినిమా చెప్తున్నా అంటే ఫస్ట్ 15 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 15 minutes అయితే మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. అంతసేపు మిమ్మల్ని భయపెట్టిన డైరెక్టర్ లాస్ట్లో తనలో ఉన్న మెచ్యూరిటీ మొత్తం మీకు చెప్పి మిమ్మల్ని అయితే కథతో కట్టుపాడేస్తాడు, అట్లాంటి సినిమా ఇది. అండ్ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీలో మీకు చాలామంది పరిచయం, అండ్ మీరు అడిగితే చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందరిలోని మమ్మల్ని ఇద్దరిని ఎంచుకుని వంశీని నన్ను ఈ సినిమా మా చేతుల్లో పెట్టారు. అండ్ ఈ సినిమాని ఎదురు తీసుకెళ్ళమని చెప్పి మా ఇద్దరికి అప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పెట్టిన నమ్మకం అయితే డెఫినెట్గా మేము అది నిలబెడతాం దాన్ని. ఇంకొక ఇక్కడి నుంచి కట్ చేస్తే కరెక్ట్గా 24 hours ఉంది. రేపు ఇదే టైంలో ప్రివ్యూస్లో ఈ సినిమా రన్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ పాటికి ఆల్రెడీ థియేటర్లో భయపడి, నేను అనను కానీ ఒక 2 drops అయితే పడతాయి చాలామందికి. అట్లాంటి సినిమా ఇది. రేపు ఇటు పాటికి టాక్ కూడా బయటకు వస్తుంది. అండ్ మయం గోపి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మయం మధు గారు, సారీ, హ్యాట్స్ ఆఫ్ సార్. మొన్న పరిచయం అయ్యారు మీరు నాకు, అండ్ మీ టాలెంట్ గురించి కూడా విన్నాను. డెఫినెట్గా ఇది మంచి బ్రేక్ ఇవ్వాలి మీకు, అండ్ మంచి డెఫినెట్గా బలగం, ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చాలా వచ్చి డెఫినెట్గా మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. అంటే వెళ్ళిపోయారు ఆల్రెడీ సినిమాల్లో కూడా, రైట్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఆల్రెడీ లెంత్ ఎక్కువైందని అర్థమవుతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ఫిలిం ఆల్సో 99 rupees. హ్యాపీగా మీరు ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి 99 rupeesకి ఈ సినిమాని అందిస్తున్నాం.
బయట అందరూ అంటున్నారు కదా సినిమా టికెట్లు పెరిగిపోయినాయి అందుకే వెళ్ళట్లేదు అని చెప్పి ఇప్పుడు 99 రూపీస్కే మీకు ఇస్తున్నాం. మీరు కూడా వస్తున్నారు, రండి, థియేటర్ని కూడా బాగా ఎంజాయ్ చేయండి. అంటే భయపడటం కన్నా కూడా ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ సో అన్న ఇంకెన్నన్నా తక్కువే, ఎందుకంటే నేను గట్టిగా పట్టుబట్టి విష్ణు గారే రావాలి, ఆయన వస్తే ఆయన బంగారం కాబట్టి, ఆయన మనసు బంగారం కాబట్టి మన సినిమా కూడా మనకి బంగారం తీసుకొచ్చి అంత కలెక్షన్స్ వస్తాయని చెప్పి గట్టిగా కోరితే నేను వెళ్ళి అడిగితే బ్యాటిచ్చి కొట్టేస్తారు. మళ్ళీ చాలా సినిమాకి బ్యాక్ టు బ్యాక్ పిలుస్తున్నానని వాసన నేను కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసి పిలిచాము. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అన్న. పోతే ఈషా సినిమాకి వస్తే అంటే ఈషా ఒక దెబ్బ కొడితే ఎలా ఉంటుంది, ఫైన్. సో కంజోల్ ఒకసారి ఆ అంగీకార పత్రం వేయండమ్మా సార్, ఒకసారి కంజోల్ అంగీకార పత్రం రమణ ఒకసారి. అంగీకార పత్రం ఆల్మోస్ట్ 10 now. ఎక్కువసేపు తీసుకోను, బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే. వంశీ అన్ని ప్రమోషన్స్లో హారరు భయపెట్టిస్తాను, నాకు భయంగా ఉందా ఇప్పుడు నువ్వు చేసిన పబ్లిసిటీ అసలు జలం వస్తారా అని చెప్పి. సో ఎనీవేస్ జోక్స్ అపార్ట్, ఓ ప్రొడ్యూసర్ ఇది అడిగారు క్వశ్చన్. అవి ప్రొడ్యూసర్గా మెయిన్గా చూసేది కంటెంట్ అమ్మా. నేను అటువంటి సినిమాలు తీసినా కానీ కంటెంట్ నచ్చింది కాబట్టి చూశాను. కంటెంట్ నచ్చినాక మనకు కావాల్సిన ఒక సినిమాకి కంటెంట్, ఏ గుడ్ డైరెక్టర్, గుడ్ పర్ఫార్మెన్సెస్, గుడ్ విజువల్ క్వాలిటీ, గుడ్ ఆడియో క్వాలిటీ ఉంటే కనుక ఆర్ పార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ డన్. ఒక సినిమా కాపీకి డన్. అది ఫస్ట్ ఫేజ్ అవుతే, అది అయిపోయిన తర్వాత దీన్ని మీ ముందుకు ఎట్లా తీసుకురావడానికి ఈ మధ్యకాలంలో పెద్ద గగనం అయిపోయింది. అంటే మేము అంతకుముందు చేసినప్పుడు ఇంత ఇదిగా ఉండేది కదా. నేను లాస్ట్ ఫిలిం కూడా ఇంత చేశాను, కానీ ఇట్ వాజ్ నాట్ దిస్ కాంప్లికేటెడ్. అంటే జనాన్ని వరకు రీచ్ చేయటానికి ఇట్ వాజ్ నాట్ దట్ కాంప్లికేటెడ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. వంశీను, వాసు, ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ది క్రియేటెడ్. ఎందుకంటే మాకు సినిమా తీయటం ఒక ఎత్తు, ఫినిష్ చేయటం, కాపీ తీయటం ఒక ఎత్తు, వ్యాపారం చేయటం ఒక ఎత్తు అవుతాయి కనుక దాని ప్రేక్షకులకు ముందు తీసుకెళ్ళటానికి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. ఇట్స్ సో అది వీళ్ళు క్రియేట్ చేశారు అండ్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. నేను మెయిన్గా వాళ్ళకి అప్పచెప్పడానికి కారణం కూడా అది, మా తమ్ముళ్ళకి అప్పచెప్పడానికి కారణం కూడా అది. సో ఆ బర్డెన్ మొత్తం వీళ్ళే తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఇంకో అచీవ్మెంట్ ఏంటి, మీ వరకు ఈ సినిమా రీచ్ చేయగలిగింది. అట్లీస్ట్ ఈ సినిమా ఉంది, ఇది హారరు, ఇది బాగుంటుంది అనే వాట్ ఎవర్ ఇట్ రీచ్డ్ యూ. వన్స్ ఇట్ రీచ్డ్ యూ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు ఏంటి ఆ ప్రైజింగ్లో. ఆ ప్రైజింగ్ కూడా దే టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ వాజ్ యూనో, నేను ఎప్పుడు కూడా మా ఛాంబర్లో కానీ ప్రైజింగ్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో ఎనీవేస్, అది కీపింగ్ దట్ అపార్ట్, ఆ 99 రూపీస్ అనేది ఈ సినిమా అనేది వీఆర్ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండ్ వీ వాంటెడ్ టు డూ ఇట్. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ ఇంత కష్టపడి మీ ముందు తీసుకొచ్చింది. నెక్స్ట్ స్టెప్ మీరు వచ్చి సినిమా థియేటర్లో చూడాలి, నాట్ ఆన్ స్మాల్ స్క్రీన్స్లోనో పైరసీలోనో చూడబాకండి. యూ నాట్ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ అఫోర్డబుల్. మీరు డెఫినెట్గా మీరు అందరూ వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రెస్ బ్రదర్స్ అందరికీ కూడా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ నో దెమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. దే హావ్ బీన్ ఇన్ మై జర్నీ past 37 years, always in my journey. Thank you very much. And every artist out here, Arun Gani, Akhil Gani, Siri Gani, and any pair, రెండు పేరు నాకు గుర్తురాదయ్య బాబు. త్రిగుణ్ కానీ, సిరి కానీ, హెబ్బా కానీ, అండ్ మై మధు కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. నేను ఆ సినిమాని చెప్పడం కాదు, కానీ యూ వాచ్ ఇట్, యూ డెఫినెట్లీ నో నేను చెప్పిన నిజమని మీరు నమ్ముతారు ఆ రోజున. అట్లాగే ఉందా హీస్ ట్రావెల్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 15 years now. ఆ కథ టైం నుంచి కూడా నాకు పరిచయం. నాకు మై మధు ఒకటి చెప్పాడు, మై మధు అఖిల్ ఎవరో మాట చెప్పారు ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత, చాలా ట్రయల్స్ తర్వాత నాకు రాంబాయ్ వచ్చిందండి, తర్వాత కంటిన్యూస్గా వచ్చిందని చెప్పి. ఎనీ ఆర్టిస్ట్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ప్రొడ్యూసర్ కావాల్సింది మెయిన్ ఇండస్ట్రీలో పేషెన్స్ అండి.
యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. ఆ పేషెన్స్ ఉంటే గనక కరెక్ట్గా మనకి ఒక విండో తెలుసుకునే టైంకి పేషెన్స్ కోల్పోయి వెళ్ళిపోతాం. యూ లూజ్ ద ఆపర్చునిటీ. ఆ పేషెన్స్ ఉంటే గనక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హియర్, I think all these people out here had the patience. There's a reason they are here, including Vasu and Vamsi also. So that is very important. ఆ విషయం చెప్తున్నా అంటే I think I'm talking about 2011 నుంచి 2011 కథ రిలీజ్ అండ్ ఈజ్ ఆల్మోస్ట్ 14 years. కథ తీశాడు, తర్వాత సినిమాలు తీశాడు. ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ రాలేదు, బట్ హీ వాజ్ బీన్ పేషెంట్. ఈ సినిమాకి ఏం చేశాడు అతను, ఎంత ప్రాణం పెట్టాడు అనేది మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. బట్ హీ హెస్ బీన్ పేషెంట్ ఆల్ త్రూ. సో దట్ పేషెంట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ఇండస్ట్రీ వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. సో థ్యాంక్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. అంటే మాకు ఏమవుతుందంటే చిన్న చిన్న సినిమాలకి ఆఖరి మూమెంట్లో క్యాన్సిలేషన్స్ లేదా ఆఖరి మూమెంట్ మాకు అంటే దే లాట్ ఆఫ్ ఇష్యూస్. బట్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ సపోర్ట్ us ఫర్ దీస్ ఈవెంట్స్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో హౌ దట్ పెయిన్ ఇస్. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు ఈవెంట్లకి ఎవరు పిలవాలని చాలా, ఇంక్లూడింగ్ మీ, అంటే నేను నాకు ఇంతమంది తెలిసినా కానీ సడన్గా అడగలేము. ఐ డోంట్ అడగటం కానీ నాకు మొహమాటం కొంచెం. బట్ స్టిల్ ఈ సినిమా ఏంటంటే బికాస్ ఆఫ్ డేట్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. బట్ ఫైనల్గా విష్ణు లాంటి వాళ్ళు ఈ స్థాయికి వచ్చినాక కూడా ఇట్లాంటి సినిమాలు సపోర్ట్ చేయడం రావడం అనేది చాలా గొప్ప విషయం. విష్ణు, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఈషా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున వెరీ 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 గుడ్ ఈవినింగ్. హారర్, బేసిక్గా హారర్ సినిమాలు నాకు పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం. అది కానీ నేను సింగిల్గా అయితే చూడడానికి ఇష్టపడినా మంజుష గారు. థియేటర్లోనే చూస్తా. ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు మాత్రం సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ, ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం ఒక రకమైన థ్రిల్ ఉంటుంది, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చాలా సినిమాలు చూస్తాం కానీ కొద్ది రోజులే గుర్తుంటాయి. కానీ హారర్ సినిమాలు మాత్రం ఈ చాలా రోజులు మనకి అవి గుర్తుండిపోతాయి. ఆ ఎక్స్పీరియన్స్, అలాంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ హారర్ ఫిల్మ్స్కే వస్తుంది. సో తప్పకుండా ఈ ఈషా సినిమా 25th తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆ ఎక్స్పీరియన్స్ని పొంది ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రాగా గారు, నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన కథల్లో ఎప్పుడూ కూడా కొత్త నావల్టీ ఉంటుంది. అక్కడ దాకా ఒక రకంగా వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చే మలుపు మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా కథలు మేము కలిసి ఉన్నప్పుడు చెప్తా ఉండేవారు. సో ఇది కూడా డెఫినెట్గా మీ రైటింగ్ స్టైల్ అది ఉంటుంది అనుకుంటున్నాను. ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది అదిరిపోతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ యాక్ట్ చేసిన యాక్టర్లు అందరికీ, అరుణ్, సిరి, అఖిల్, హెబ్బా గారు, పిల్లలు అందరూ, అండ్ మై మధు గారు ఈయన అంటే ఇందాక మన దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కో టైం ఒక్కోసారి వస్తుంది. అది ఎప్పుడనేది మనం చెప్పలేం. ఆ పేషెన్స్ అనేది ఉంటే డెఫినెట్గా ఈయనకి టైం వచ్చినప్పుడు చూస్తారు ఈయనంటే ఏంటో. నేను ప్రత్యేకంగా మేము అరకులో వర్క్ చేసాం ఒక 10-15 days. అప్పటికి నాకు ఇంకా అంత ఈ అవకాశాలు పెద్దగా ఏం వచ్చేసి టైం కాదు అది. బట్ ఈయన కలిసినప్పుడు ఈయన చాలా డౌట్లు అడిగేవాడిని. అరే ఇంత అద్భుతంగా చెప్తున్నారు, ఇంత సీనియరు మాస్టర్, ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారంటే నేను వెయిట్ చేయడం తప్పులేదులే అని అనుకున్నప్పుడు నేను డెఫినెట్గా సార్ వెరీ సూన్ ఒక గొప్ప నటుడిని మన తెలుగు ఇండస్ట్రీ చూడబోతుంది. మన తెలుగు ఇండస్ట్రీ కాదు, మన దేశమే గర్వపడేంత ఆర్టిస్ట్ అవుతారు ఈయన నేను నమ్ముతున్నాను. అలాగే దీంట్లో నటించిన నటీనటులందరికీ కూడా చాలా మంచి పేరు రావాలి. అరుణ్ ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ ఇంకా మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని సమర్పించిన దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన సినిమాలు కూడా ఆయన తీసే టైంలో కూడా ఎప్పుడు కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది. సార్ మీ సినిమాలు నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. చాలా మంచి టేస్ట్తో తీస్తారు సినిమాలు, మంచి కథ ఉంటుంది. ఈ సినిమా కూడా మీరు సమర్పించిన పేరుని ఖచ్చితంగా నిలబెడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా నా బెస్ట్ విషెస్ అండి. అండ్ వెంకట్ గారు,
అండ్ ధ్రువ్ మ్యూజిక్ డైరెక్టర్. హారర్ ఫిల్మ్కి ఎప్పుడు కూడా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ మధ్యన ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చి ప్రేక్షకులు అందరూ మెచ్చుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా వాసు గారు, వంశీ గారు. నాకు ఎప్పుడు పిలిచినా, మీరు ఎప్పుడు పిలిచినా నాకు నిజంగా చెప్తున్నాను, నాకు మొహమాటం ఎక్కువే, కానీ మీ దగ్గర అది లేదు. ఎందుకు వద్దాం అనిపిస్తున్నట్టు వీళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళు పట్టుకునేది ఒక టీంని పట్టుకుంటారు, నెలకు ఒక టీంని పట్టుకుంటున్నారు. ఆ టీం అద్భుతమైన టాలెంట్ ఉన్న టీమే అవుతుంది. మనం గత సినిమాలు చూసినా కూడా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ టీం అందరికీ ఈ సినిమా గొప్ప మెమరీ అవుతుంది. ఆ మెమరీలు నన్ను ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. కొత్తగా సినిమాల్లోకి వద్దాం అనుకునే వాళ్ళు, సినిమాలు తీద్దాం అనుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేదని ఏం భయపడకండి. వంశీ గారు అడ్రస్ డీటెయిల్స్ అయ్యి నేను రేపు ఎల్లుండి పెడతాను. సో మీరు ఆయనకి సినిమాలు చూపించవచ్చు. నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ సినిమాని వేరే స్థాయిలో నిలబెట్టే వరకు నిద్రపోరు, అంత కష్టపడతారు ఇద్దరు. మళ్ళీ కంగ్రాచులేషన్ సార్. సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ముందే చెప్తున్నాను మీ ఇద్దరికి. ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ మీ పేరు నిలబెడుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది. హారర్ చాలా చూసాం ట్విస్ట్లు అన్నీ. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, అసలు చలికాలం, సో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2-3 గంటల ముందు వాటర్ తాగడం మానేయండి, వర్క్ అవుతుంది అది. థ్యాంక్ యూ. గుడ్ నైట్.